జై సీతారాం. మేర్కొండ దశకం 14th ఏం నడుతుంది సూత 6వ శ్లోకాలో భట్టత్రి మెన్షన్ చేశారు. మననోపహృతాంచ దేవహూతిం స్వయంభుమను తన్నోட కూతురు దేవహూతిన కర్దమాసౌ కర్దమర్హి ఇచ్చారు. యాక్చువల్లీ బాగా లాజిక్ చూసామంటే స్వయంభుమను దోరు ఉలహానే రాజా ఉండిన అతండు తన కూతుర్ని ఎంత సెల్లంగా పెంచింట్రు. ఆనా కర్దమ ఋషియో కాట్లో వాలే ఒక మహాముని తన కూతుర్న అక్కడ ఇయ్యాలే అనిసి నారదర్ చెప్పిన గడిలో ఆ క్షణమే తన కూతుర్న తొరహు వచ్చి ఇక్కడ కట్టించిన్నారు. ఏర్కనవే పోన శ్లోకాల మన చూసా అంటే గుణవత్యా సుతయాచ దేవహూత్య అట్టివింటి గుణవతియాన ఆ దేవహూతిని ఇచ్చారనిసి మన 5th శ్లోకాల చూసాము. 6th శ్లోకాల ఎగేన్ భట్టత్రి ఏర్కనవే మన ఏం చూసాము కిటతట 21 33 అధ్యాయం వెరిహి కిటతట 13 అధ్యాయం భాగవతం ఏం చెప్పిందో దారిన సురికి 2 దశకంలో కరెక్ట్ 20 శ్లోకాస్లో అడక్కిన భట్టత్రి తిరిగి ఆ దేవహూతి పట్టి వర్ణన చేసేసుండ 6వదిలో తరుణి రత్నమవాప్య ఉండిందిలోనే శ్రేష్టமான రత్నமான ఆ దేవహూతి తన్నోட హస్బెండ్ కర్దమ మునివర్ దృఢ శుశ్రూషణయా దృఢ అంటే స్ట్రాంగేన శుశ్రూష అంటే సర్వీస్ సేవై సేతా ఉంచారట. సేతా ఉంచారంటే ఏం అర్థం అన్నా అంటే కర్దమ మునివర్ తిరిగి భగవాన్ మీదనే భవదర్చన నివృతోపి హే గురువాయూరప్ప నిన్ననే ఎంచుంటా కర్దమ మునివర్ సమాధి నిలై సకైనారు. ఇట్నే పల వర్షం ఈసిందిట. పల వర్షం ఈ దేవహూతి ఏం చేశారు కొత్త పెళ్లి హుంత్రేహ ఉన్నాలో తన్నోడ హస్బెండ్ శుశ్రూషై అంటే ఏమి అంటే ఆ తన్నోడ శరీరానికి ఏం ఒక తింగ్ వచ్చిరాహుడా అనేసి ఏవేళ ఆ శరీరంన పాదాకుంటాను సార్ ఆతండో సమాధి నెలలో ఉన్నాలో ఆతండోడ శరీరంన పాదాకుంటా ఉంచారట దేవహూతి. ఈ విషయాలన్నీ మనకు భాగవతమే మనకు ఇన్ డీటెయిల్స్ చెప్పుతుంది. భాగవతం మేర్కొండ అంటింది ఇట్ట కర్దమ మునివర్ పల్లవర్షవేన కణ్ తెరిసి చూసారట. సుతి ఒక ముసీలి ఆఫే ముందతి ఉండే చూసారట. ఈతండో చూసి నువ్వు దోర్మా ఏమి అనంగాట అప్పుడే తన ఉనరేరట అది దేవహూతి అనిసి అదావదు పల వర్షాలు వేసింది. యాక్చువల్లీ పెళ్లి హూంతురుగా రోగులు వచ్చిన దేవహూతి ఆమె అంత ముసిలవే వెరిగి ఆతంటే సమాధి నిలలో ఉంచారు అనేది తనకు ఆ నార్మల్ నిల రాంగాటనే అతను ఉనరేరు. అది ఉనరంగాటనే ఆహా మన ఎట్టివింటి విషయం చేస్తామే దీని ఇన్ని వర్షం కాకపెట్టామే అని చెప్పి తననే ఆ ఒక తెప్పహాడ పోయి నువ్వు తలపోసురా అని చెప్పంగాటి ఆమె అట్నే పోయి అక్కడ తలపోసురాంగాటి ఎప్పైపోలు ఆ ఎలమయ్యాన తరుణనికి ఆమె వచ్చితున్నారు. ఇన్ని విషయం భాగవతమే మెన్షన్ అవుతుంది. ఇక్కడ డైరెక్ట్ భట్టత్రి 7th శ్లోకాలో చూసామంటే దయితాకామ కృతే పెళ్ళి దేనికోసరం చేసి పెట్టినారు 3 పిల్లలు సంతోషంగా ఉండేందుకోసమే ఆ ఒక్కటిన నెరవేర్తందుకోసరం కర్దమర్ ఏం చేసారు కృతే విమానే ఒక బ్యూటిఫుల్ ఆన విమానం చేసి వనితాకుల సంకుల தன்னோட வைஃபுக்கு கென பனிப்பெண்கள்ன உருவாக்கி நவாத்மா தன 9 శరీరం హాక్ దేవహూత్యా సహ దేవహూతితో సేరి దేవపతేషు వ్యహరత దేవలోకం అన్నీ తావు బ్యూటిఫుల్ ఆన గార్డెన్ అన్నీ తావు సంచారం చేసింది ఆరంభించారు. మేర్కొండ ఏమైంది అనేది రేపు అనుభవించుతా. జై సీతారాం.